హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జీవీపీసీఈ విశాఖపట్నం ఆ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామండి. ముందుగా ఈ కాలేజ్ మనం చూసినట్టయితే ఇది విశాఖపట్నంలో మనకు లొకేట్ అయి ఉంది అండ్ ఎస్టాబ్లిష్ వచ్చేసి 1996 లో ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ ఇది విశాఖపట్నంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని తాలూకా స్కోర్ మనం చూసినట్టయితే 3.47 రావడం జరిగిందండి అవుట్ ఆఫ్ 4, వైల్ నాక్ ఏదైతే అక్రెడిటేషన్ జరిగిందో అందులో. అండ్ నాక్ అక్రెడిటేషన్ దీనికి 2009 లో రావడం జరిగిందండి విత్ గ్రేడ్ ఏ అనమాట. ఓకేనా. అండ్ అదే ఇయర్ లోని మనకి ఇన్స్టిట్యూట్ కి అటానమస్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది బై యూజీసీ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి యూజీ లెవెల్లో బీటెక్ ఏవైతే ఉన్నాయో బీటెక్ కోర్సెస్ అండ్ అలాగే బీటెక్ పార్ట్ టైం కోర్సెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే పీజీ లెవెల్లో కూడా మనకి ఎంసీఏ ఎంటెక్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే ఎంసెట్, గేట్, ఐసెట్ ఈ 3 ఎగ్జామ్స్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కింద మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ కాలేజ్ హైలైట్స్ ఒకసారి మనం చూసినట్టయితే 1996 లో ఇది ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి అటానమస్ అనమాట. అండ్ ఎఫిలియేషన్ మనకి జేఎన్టీయూ ఎఫిలియేషన్ ఉంది. అండ్ అక్రెడిటేషన్ నాక్ గ్రేడ్ ఏ ఎఫిలియేషన్ అనమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకి ఎంసెట్, గేట్, ఐసెట్ అండ్ కోర్సెస్ ఆఫర్డ్ మనకి బీటెక్ లాటరల్ ఎంట్రీ, ఎంటెక్ అండ్ ఎంసీఏ. అండ్ అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ అండి. అడ్మిషన్ క్రైటీరియా మాత్రం ఎంట్రన్స్ బేస్ మీద అవుతుంది. అండ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి మనకి 21 acres. అండ్ అఫీషియల్ వెబ్సైట్ చూసారు కదా, ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఈ కాలేజ్ లో మనం చూసేద్దాము. సో మనకి బీటెక్ లోని 4 years ప్రోగ్రామ్ అనమాట. బీటెక్ అందులో మనకి 7 స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అలాగే పీజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎంసీఏ, ఎంటెక్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్లియర్ కట్ గా డీటెయిల్స్ చూసేద్దాం. సో బీటెక్ లో మనకి ఈ కోర్సెస్ ఉన్నాయండి. మనకి కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా మనకి 4 years డ్యూరేషన్ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ చెప్తున్నానో అందులో వ్యాలిడ్ ర్యాంక్ వచ్చి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్లస్ 4 సబ్జెక్ట్స్ అనమాట. అండ్ అలాగే బీటెక్ పార్ట్ టైం కూడా ఉంది మనకి కెమికల్ ఇంజనీరింగ్ లో. దీని డ్యూరేషన్ మనకి 3 years అనమాట. అండ్ ఎలిజిబిలిటీ మీరు చూసినట్టు 10+2 అండి ఎంపీసీ. ఓకే. అండ్ అలాగే ఎంటెక్ మనకి ఈ అన్ని బ్రాంచెస్ లో కూడా మనకి ఎంటెక్ అనేది ఉందండి. అండ్ డ్యూరేషన్ మనకి 2 years. అండ్ దీని తాలూకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎంసీఏ కూడా మీరు చూడొచ్చు 3 years డ్యూరేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఏదైతుందో ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. సో అసలు జీవీపీలో అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, అసలు అడ్మిషన్ ఎలా జరుగుతుంది ఏంటి, క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకి వెబ్సైట్ కానీ లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఎగ్జామ్ తాలూకా వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా మనము ఏదైతే రిజిస్టర్ ఉందో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే మనకి అపియర్ అవుతున్నారో వన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత త్రూ కౌన్సిలింగ్ మీరు డైరెక్ట్లీ కాలేజ్ చూస్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ జాయినింగ్ అప్పుడు మన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ అసలు జీవీపీ విశాఖపట్నంలో ప్లేస్మెంట్ రికార్డ్ అది ఎలా ఉంటుంది సార్ ఏంటి అని చాలా మంది అడుగుతా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో మనకి మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జీవీపీకి ఏంటంటే టీసీఎస్, అమెజాన్, కాంబార్డ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్సీఆర్, మ్యూసిగ్మా, ఫినమ్, పీపుల్. అండ్ వీటి తాలూకా ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే 77.5 lakhs per annum, 19 lakhs per annum, 12.21 lakhs per annum, NCR 7 lakhs, Musigma 7 lakhs, Finon People 6.6 lakhs per annum. సో ఇది మనకి ప్లేస్మెంట్స్ తాలూకా హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ ఏవైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో వాటి తాలూకా రికార్డ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫెసిలిటీస్, అసలు జీబీపీలో ఫెసిలిటీస్ ఏమున్నాయి అనుకుంటే మనకి లైబ్రరీ, హెల్త్ కేర్ సెంటర్, హాస్టల్, స్పోర్ట్స్ అండ్ అలాగే క్యాంటీన్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ లైబ్రరీ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఆన్లైన్ డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కూడా. సో చాలా వరకు ఏంటంటే మీకు ఇందులో మైక్రో డాక్యుమెంట్స్, బుక్స్, ప్రాడక్ట్ రిపోర్ట్స్, జర్నల్స్, థీసిస్ అండ్ అలాగే ఏవైతే జర్నల్స్ ఉన్నాయో వాటి తాలూకా బ్యాక్ వాల్యూమ్స్, వీడియో లెసన్స్ అండ్ అలాగే ఎన్పీటీఎల్ మొత్తం యాక్సెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది మాక్సిమం కాలేజ్ అన్నింటిలో కూడా. అండ్ అలాగే హెల్త్ కేర్ సెంటర్, సో ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా సరే స్టూడెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ స్టాఫ్ అవ్వచ్చు, అందరికి కూడా 24 hours అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ కేర్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయండి బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఇమ్యూనిటీస్ మనకి హాస్టల్ కావాలో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్యారలల్లీ హాస్టల్ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ లైబ్రరీ అవుతుందో అది కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పోర్ట్స్, మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఫిట్నెస్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి స్పోర్ట్స్ కి సంబంధించి ఏవైతే మనకి కావాల్సిన ఇమ్యూనిటీస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన కాలేజ్ లో. అండ్ అవి కాకుండా మనకి జిమ్, యోగా సెంటర్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ కమింగ్ టు క్యాంటీన్, ఏదైతే క్యాంటీన్ మనకి అవైలబుల్ ఉందో హైజీనిక్ అండ్ వెల్ కుక్డ్ ఫుడ్ మన క్యాంటీన్ లో ఎప్పటికప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. సో ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూసేద్దామండి. సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జీవీపీ అంటారు షార్ట్ కట్ లో.
సో విశాఖపట్నం ఏదైతే ఫీజు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి క్లియర్ గా చూసేద్దాం. సో బీటెక్ అయితే మనకి ఫీజు వచ్చేసి 1.0 lakhs పడుతుందండి ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఎలిజిబిలిటీ 10+2 విత్ ఎంసెట్. అండ్ బీటెక్ లాటరల్ ఎంట్రీ మనం జాయిన్ అవ్వాలనుకుంటే 1.09 lakhs అండి ఫస్ట్ ఇయర్ ఫీజు, దీనికి 10+3 విత్ ఏపీ ఈసెట్ అనమాట. అండ్ అలాగే ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటే 45,600 ఫీజు అండి ఫర్ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎలిజిబిలిటీ. అండ్ ఎంటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 60,000 ఫీజు అండి, దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్లస్ గేట్ ఉండాలన్నమాట. సో ఇవి వీటి తాలూకా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్ట్రీమ్ వైజ్ ఒకసారి ఫీ డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చూసేద్దాము. సో ముందుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏదైతే బీటెక్ కోర్స్ ఉందని చెప్తున్నానో ఒక్కొక్క మనకి బ్రాంచ్ కి 120 సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఫీజు వచ్చేసి మనకి 1,08,550 రూపీస్ అనమాట ఫస్ట్ ఇయర్ ఫీజు. ఓకేనా. అండ్ బీటెక్ వరకు మనకి రివ్యూస్ మీరు చూసినట్టయితే 7.8 అవడం జరిగింది స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 10 అనమాట. అండ్ దీనికి మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ యాక్సెప్టెడ్. అండ్ లాస్ట్ గా మనకి కట్ ఆఫ్ ర్యాంక్ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 84,000 వరకు కూడా మనకి రావడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ స్ట్రీమ్స్ కూడా మనకి స్ట్రీమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే బీటెక్ లాటరల్ ఎంట్రీ కూడా ఉందండి, అంటే ఏపీ ఈసెట్ ద్వారా జాయిన్ అవడానికి. సో బీటెక్ లాటరల్ ఎంట్రీ కూడా మనకి ఫీజు అయితే అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎంసీఏ ఎంటెక్ మీరు చూసినట్టయితే ఎంసీఏకి మనకి ఇది ఫీజ్ స్ట్రక్చర్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 60 ఉన్నాయి. అండ్ అలాగే ఎంటెక్ కి మనకి ఇది ఫీజ్ స్ట్రక్చర్ అండ్ దీనికి 18 సీట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ర్యాంకింగ్ ఆఫ్ ద కాలేజ్. సో చాలా మంది అడిగేది ఏంటంటే సార్ ర్యాంకింగ్స్ అసలు ఎలా ఉన్నాయి కాలేజ్ కి ఏంటని అడుగుతా ఉంటారు. సో ఎన్ఐఆర్ఎఫ్ ఏదైతే సర్వే చేసిందో ఆల్ ఓవర్ ఇండియాలో, అందులో అవుట్ ఆఫ్ 300 కాలేజెస్ ఈ కాలేజ్ కి వచ్చిన ర్యాంక్ 188 ర్యాంక్ అండి. ఓకేనా. ఇది 2020 అంటే ఇయర్ లో చేసిన సర్వే, 2020 ఇయర్ లో చేసిన సర్వేలో 188 ర్యాంక్ రావడం జరిగింది. అండ్ సేమ్ ఇదే సర్వే 2019 లో కూడా జరిగింది. అవుట్ ఆఫ్ 200 కాలేజెస్ 198th పొజిషన్ లో మనకి కాలేజ్ వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు మన స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలేజ్ 9th పొజిషన్ లో మనకు ఉంది. అండ్ ఒకసారి కాలేజ్ రేటింగ్ కూడా మనం చూసేద్దాము. ఆల్ ఓవర్ రేటింగ్స్ కనుక మనం చూసినట్టయితే అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ కాలేజ్ లో చదువుకున్నారో వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ కనుక చూసినట్టయితే మనకి 7.7 ఇవ్వడం జరిగిందండి అవుట్ ఆఫ్ 10. అండ్ అందులో అకాడమిక్స్ కి 8.4, అకామిడేషన్ 6.8, ఫ్యాకల్టీ 8, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7.3, ప్లేస్మెంట్స్ 8.1 అండ్ సోషల్ లైఫ్ 7.4. అంటే ఒక్కసారి ప్లేస్మెంట్ డేటా ఒకసారి చూసేద్దామండి. సో హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉన్నాయి ఏంటని చూసేద్దాము. సో హైయెస్ట్ ప్యాకేజెస్ మనం కనుక అరౌండ్ చూసినట్టయితే 19 lakhs వరకు మనకి యావరేజ్ గా హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ అంటే ఆల్ ఓవర్ గా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన ప్యాకేజ్ అన్నిటి కూడా యావరేజ్ తీసుకున్నట్టయితే మనకి అప్ టు 8 lakhs వరకు కూడా రావడం జరిగింది. అండ్ 2020 గాను అంటే మెయిన్లీ 2019 లో ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి తాలూకా ప్లేస్మెంట్ డేటా అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. సో ఏ కంపెనీ మనకి ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేసిందో డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకి టీసీఎస్ గానీ, అమెజాన్ గానీ, కాంబాల్ట్, ఎన్సీఆర్, మ్యూసిగ్మా, ఫినామ్ పీపుల్, ఇంచర్ టెక్నాలజీస్, రిక్తమ్, 9 labs టెక్నాలజీస్, వాల్యూ ల్యాబ్, సోప్రా, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, హెక్సావేర్ టెక్నాలజీస్. సో ఇవి మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో మేజర్ కంపెనీస్ మనకి జీవీపీకి వచ్చిన కంపెనీస్ ఇవి. అండ్ వాటి ఏవైతే ప్లేస్మెంట్ కి ప్యాకేజ్ ఆఫర్ చేశారో ఆ ప్యాకేజ్ కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాలేజ్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. సో కాలేజ్ తాలూకా బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి మనం చూసేద్దాం ఇప్పుడు. సో ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. కాలేజ్ ఎంట్రన్స్ లో మనకి ఎలా ఉంటుంది. సో ఇది కాలేజ్ తాలూకా బిల్డింగ్స్ అవి ఈ విధంగా మనకు ఉంటాయి. సో డిపార్ట్మెంట్స్ వాటి తాలూకా ఎంట్రన్సెస్ అన్ని ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అలాగే ఫెసిలిటీస్ ఒకసారి చూసేద్దామండి. సో ఇలా మనకి అవైలబుల్ ఉందన్నమాట లైబ్రరీ కానీ. అండ్ అలాగే కాలేజ్ నుంచి మనకి వ్యూ అయితే ఈ పాయింట్ లో కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది కాలేజ్ నుంచి. అండ్ ఇది మనకి జిమ్ అనమాట అవైలబుల్ ఉంది. అండ్ ఇది క్యాంటీన్ ఏదైతే ఉందో కెఫ్టేరియా అని చెప్పాను కదా, సో క్యాంటీన్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈవెంట్స్ కూడా మీరు చూడండి, ఇది అలుమ్ని మీట్, ఇవి డిఫరెంట్ ఈవెంట్స్ తాలూకా ఫోటోగ్రాఫ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇదండి జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం తాలూకా హైలైట్స్. సో చూసారు కదా కాలేజ్ తాలూకా కంప్లీట్ రివ్యూ అండ్ అనాలిసిస్. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూసారు. అండ్ అలాగే హైయెస్ట్ ప్యాకేజెస్ అవి కూడా ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అన్ని కూడా చూసారు. కాబట్టి డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.
అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.